విజయ్ ఇంటి దగ్గర నుంచి హెచ్ఎంటీవీ సీనియర్ రిపోర్టర్ చరణ్ ఒకసారి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు. హలో చరణ్. చరణ్ చెప్పండి, ఎలా ఉంది? అనూహ్యమైన ఫలితాలు టీవీకే దాదాపుగా అధికారంలోకి రావటం ఖాయం అన్న పరిస్థితి తమిళనాడులో కనపడుతుంది. ఆయన ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది చరణ్? ఇప్పుడు మనం చెన్నైలోని టీవీకి అధినేత విజయ్ ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. అయితే అధికారులందరూ ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇంటి వద్ద ఇప్పటికే ఏర్పడ్డాయి. అయితే ప్రధానంగా టీవీకే పార్టీ ఊహించని స్థాయిలో 100కు పైగా సీట్లు అయితే ముందంజలో ఉంది. ఇప్పుడు మనం ఇంటి చూడొచ్చు. ఇక్కడ పరిస్థితి ఒక భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయింది. మనం తమిళనాడులోని జోసెఫ్ విజయ్ ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే పోలీసు అధికారులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే అభిమానులు కూడా ఇక్కడికి వస్తున్నారు. కూడా పార్టీ కార్యాలయం వద్దకు అయితే అందరినీ కూడా పార్టీ కార్యాలయం వద్దకు అయితే పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పుడే తమిళనాడు ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా టీవీకే పార్టీ అధిక మెజారిటీతో ముందంజలో ఉంది. అయితే 100కు పైగా స్థానాల్లో ముందంజలో అయితే అభిమానులందరూ కూడా విజయ్ సీఎం అవుతారు అని చెప్పి ఒక అభిమానంతో ఇక్కడ అభిమానులందరూ చేరుకొని ఇక్కడ సంబరాలు చేసుకున్న పరిస్థితి నెలకొంది. పార్టీ కార్యాలయం వద్ద మనం చూడొచ్చు, భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అభిమానులందరూ టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకుంటున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇంటి దగ్గర కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టీవీకే పార్టీ అధినేత కుటుంబ సభ్యులు కూడా విజయ్ కుటుంబ సభ్యులు కూడా సంబరాలు చేసుకుంటూ ఒక సెల్ఫీ వీడియో అయితే కన్నా విడుదలైన పరిస్థితి. అదేవిధంగా దాన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే విజయ్ వాళ్ళ తండ్రి కూడా తిరుత్తని మురుగన్ టెంపుల్లో ఆయన వాళ్ళ తండ్రి గారు తిరుత్తని మురుగన్ టెంపుల్లో ఉన్నారు. ఆయన సహనటి త్రిష గారు తిరుమలలో పూజలు చేస్తున్నారని చెప్తున్నారు. ఆయనకి బహుశా ఈ మహాబలిపురం క్యాంపు పెట్టారని వార్త వచ్చింది సార్ చరణ్ గారు. అంటే సీట్లు ఒకవేళ హంగ్ ఏర్పడే పని అయితే ఎమ్మెల్యేలందరినీ మహాబలిపురం క్యాంపుకి రమ్మన్నారని వార్తలు వచ్చినాయి. బట్ ఇప్పటి పరిస్థితి చూస్తుంటే క్యాంపు రాజకీయాలు అవసరం లేకుండానే ఆయనకి స్పష్టమైన మెజారిటీ వచ్చేలా కనపడుతుంది. ఏం చెప్తారు విజయ్ చరణ్? ఖచ్చితంగా అయితే ఒక 2 రోజుల ముందే మహాబలిపురంలోని ఒక రిసార్ట్ని అయితే బుక్ చేసిన పరిస్థితి నెలకొంది. అక్కడికి ఎవరైతే ఎమ్మెల్యే టీవీకే పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఉందో అక్కడికి రావాలని చెప్పి ఒక ఆదేశాలు అయితే పార్టీ ఏదైతే అభ్యర్థులకు అందరికీ నోటీస్ చేసిన పరిస్థితి నెలకొంది. అందరూ కూడా ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళందరూ నేరుగా మహాబలిపురంలో ఉన్నటువంటి ఒక రిసార్ట్లో కంజూరు రిసార్ట్ చేరుకొని అక్కడైతే అయితే అధికారులందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి గెలుపొందిన ఎమ్మెల్యేలందరికీ కూడా విజయ్ అయితే దిశానిర్దేశం చేయనున్నారు. ఎలా ముందుకెళ్లాలి అనే దానిపైన ఒకవేళ తమిళనాడు ఈ ఎన్నికల్లో హంగుగా ఏర్పడితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపైన కూడా చర్చించే విధంగా అయితే ఇప్పటికే అందరికీ దిశానిర్దేశం చేసే పరిస్థితి నెలకొంది. అయితే ఖచ్చితంగా అయితే రావాల్సినటువంటి 234 సీట్లలో అయితే ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి సీట్లు 118 సీట్లు రావాలి. అయితే 118 సీట్లు ఖచ్చితంగా టీవీకే పార్టీకి అందుతాయి. అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి టీవీకే పార్టీ అభిమానులందరూ ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ఇప్పటికే ఎవరైతే మెజారిటీతో ఉన్నారో వాళ్ళందరితోనూ విజయ్ మాట్లాడుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా గెలుపొందిన వెంటనే అయితే మహాబలిపురంలో ఉన్నటువంటి రిసార్ట్కి తీసుకొచ్చి అక్కడ వాళ్ళందరికీ దిశానిర్దేశం తీసే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ చరణ్, మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ దగ్గరికి వస్తే